హాయ్ ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ కుకింగ్ వీడియో. నేను చేసేది ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్. ముందుగా పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు ఈ రెండింటిని వేసుకోవాలి. ఈ రెండు వేసుకొని ఇవి కొంచెం బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. ఈ రెండు బాగా వేగనిచ్చి ఈ రెండు కొంచెం వేగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు అలాగే చిన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ వేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది పేస్ట్ కూడా వేసుకున్నాక అది బాగా వేగాలి. పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చి అందులో క్యాబేజీ, క్యారెట్ అలాగే ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకో 3-4 మినిట్స్ బాగా వేగనిచ్చి నేను ఎగ్ ఫ్రైడ్ రైస్కి 4 ఎగ్స్ తీసుకుంటున్నా. ఈ 4 ఎగ్స్ని నేను క్యాబేజీ ఫ్రై అయిన దాంట్లో వేసుకొని కొంచెం కలుపుకోవాలి. కొంచెం కలిపిన తర్వాత ఇది కూడా మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి అందులో కొంచెం గరం మసాలా అలాగే కొంచెం స్పైసీ కోసం కొంచెం కారం వేస్తున్నాను. ఇది కూడా కలుపుకొని బాగా వేగనివ్వాలి. ఇది కూడా ఒక 3-4 మినిట్స్ వేగనిచ్చి వేగిన తర్వాత ఇది ముందుగా వండుకొని పెట్టుకున్న రైసు దాన్ని ఇందులో వేసుకొని మీకు తగినంత వేసుకొని ఎగ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం రైస్ తక్కువ వేసుకోవచ్చు, లేదంటే ఎగ్స్ ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ ఇష్టం ఫ్రెండ్స్. మీ టేస్ట్కి తగ్గట్టు రైస్ వేసుకొని దీన్ని బాగా మొత్తం కలపాలి. దీన్ని బాగా కలిపిన తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ముందు మనం క్యాబేజీ దాంట్లో కొంచెం వేసాం, ఇప్పుడు రైస్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5-6 మినిట్స్ ఉంచేసిన తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. Thank you so much for watching this video. Please like, subscribe. Thank you friends.